శుభోదయం అండి అందరికీ. ఈరోజు మనం ఇది బుల్లెట్ దండ అంటారు కదా, మనకి నాటు దండ ఉంది కదా, నేను అప్పుడు పెట్టా. నాటు దండకాయలు అయితే మనకి మంచిగా లావులావుగా కాస్తున్నాయి, హార్వెస్ట్లు చూస్తూనే ఉంటారు. ఇవైతే బుల్లెట్ దండ, పెన్సిల్ దండ అంటారు కదా, మనకి మార్కెట్లలో దొరుకుతాయి సన్న దొండకాయలు, అదనమాట. నిన్నైతే నా కోసం మా నాన్న ఒక అంకుల్ దగ్గర అయితే తెచ్చారు, ఇది ఇచ్చారు. ఈ దొండకాయలు ఎలా పెట్టుకోవాలో చెప్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా కొంచెం ముదురు స్టెమ్ములు తీసుకోవాలి, మనం ముదురు మండలు తీసుకోవాలి. ఇట్లా దొండతీగనైతే ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ముడేసుకొని ఇట్లా కొంచెం కోను పైకి ఉండేటట్టు ఇంక ఇట్లా పెట్టుకోవాలి లోపలికి. ఇట్లా ముడేసుకొని ఇట్లా మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఇట్లా గోడుగైనా పెట్టుకోవచ్చు. ఇంకొండి ఒకటేమో ఇట్లా గోడుగు పెడదాం మనం, ఇట్లా ఇట్లా గోడుగు పెడదాం. ఒకటేమో ఇట్లా పడుకోబెట్టాను అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి చూడండి, ఇది ఎట్లాగే పెట్టేద్దాం. ఇదైతే ఇట్లా ఇప్పుడు నేను 3 పెట్టాను కదా, తర్వాత మీకు చూపిస్తా. 3 కొమ్మలు బతుకుతాయి అన్నమాట, ఏది కూడా మిస్ అవ్వదు. 3 కొమ్మలు ఎగిరిలు వస్తాయి. ఒకటేమో మంచి పెట్టా, ఒకటి ఇట్లా పడుకోబెట్టా, సాంతం బూడిపేసాను అన్నమాట. ఒకటి ఇదేమో గోడుగా పెట్టి కొంచెం పైకి. ఈ 3 వీటికి ఇప్పుడు చక్కగా బతికి ఇగుళ్ళు వస్తాయి, తర్వాత మీకు చూపిస్తా. ఇంకైతే ఇదిగోండి 2 బెండగింజలు ప్యాకెట్లు తెచ్చుకున్నా. ఇంక ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది మధ్యలో, ఈ 2 బెండగింజలు అయితే పెట్టేస్తా. ఈ దొండ తీగలు ఎలా నాటాలి అనేది మీకు యూజ్ అయింది అనిపిస్తే అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.